హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. దీవార్ అనే ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలో అమితాబ్ డైలాగ్ ఒకటి ఉంటుంది. తన తమ్ముడు శశి కపూర్తో అంటాడు, మేరే పాస్ గాడి హై, బంగ్లా హై, ఏ హై ఓ హై అంటే శశి కపూర్ అంటాడు, మేరే పాస్ మా హై, నా దగ్గర అమ్మ ఉంది, మీ దగ్గర బంగ్లా ఉండొచ్చు, బోలంత డబ్బు ఉండొచ్చు, కానీ నా దగ్గర అమ్మ ఉందండి. అలాగే చెన్నైకి పరిస్థితి కూడా అంతే. అవతల టీం కేకేఆర్ మంచి ఫామ్లో ఉంది, ఆడిన 3 మ్యాచ్లు గెలిచారు. మా దగ్గర 2 క్యారిబియన్ ఆల్రౌండర్స్ ఉన్నారు, రింకు సింగ్ ఉన్నాడు, శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, మిచెల్ స్టార్క్ ఉన్నాడు. వాళ్ళంటే చెన్నై వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ గెలిచిన వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయి వస్తున్నారు. కానీ వాళ్ళ దగ్గర వాళ్ళందరూ ఏంటంటే మా దగ్గర మా హోమ్ గ్రౌండ్ ఉంది. సో ఎస్, వాళ్ళ స్ట్రెంతే. వరుసగా 3వసారి వాళ్ళు గెలిచారు ఆన్ దేర్ హోమ్ టర్ఫ్. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో 3వ మ్యాచ్ కూడా గెలిచారు. ఫస్ట్ 2 మ్యాచెస్ ఇక్కడ గెలిచారు, తర్వాత ఆన్ ద రోడ్ 2 మ్యాచ్లు ఓడిపోయారు. బట్ బ్యాక్ ఎట్ హోమ్ మళ్ళీ వాళ్ళు తమ హోమ్ గ్రౌండ్లో గెలిచారు. అండ్ టిపికల్ చెన్నై పిచ్ మీద గెలిచారు. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈ సీజన్లో మొట్టమొదటి సబ్ 150 కంటే బిలో స్కోరు నమోదైంది బ్యాటింగ్ ఫస్ట్. అండ్ చెన్నై స్పిన్నర్స్ were calling the shots, led by that man Jadeja. Jadeja's day it was 3 వికెట్లు తీశాడు, 2 క్యాచ్లు పట్టాడు. సో he did wonderful Jadeja things. అండ్ ఓవరాల్ చెన్నై టోటల్గా డామినేట్ చేసింది, ఎలాంటి అవకాశం లేకుండా. టాస్ గెలవడం కూడా వాళ్ళకి కలిసి వచ్చింది. టాస్ గెలిచి రుతురాజ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు, రైట్ డెసిషన్. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉంది, తర్వాత సెకండ్ హాఫ్లో డ్యూ కూడా ఉన్న పరిస్థితి చూసాం. సో ఫస్ట్ బౌలింగ్ చేయడం వాళ్ళకి చాలా కలిసి, ఫస్ట్ బాల్కే వికెట్ వచ్చింది. ఫస్ట్ బాల్ ఆఫ్ ది మ్యాచ్ దే గాట్ ది వికెట్. తుషార్ దేశ్పాండే గాట్ రిడ్ ఆఫ్ ఫిల్ సాల్ట్ పెద్ద షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు. అతను అగ్రెసివ్గా ఆడతాడు, అదే స్టైల్లో ఆడతాడు. బట్ షాట్ బాగానే కొట్టాడు, కానీ అక్కడ బ్యాక్వర్డ్ పాయింట్లో జడేజా ఉంది. ఇట్ వాజ్ ఏ హార్డ్ హిట్, అది ఫుల్ బ్లడెడ్ షాట్. అయినా జడేజాని దాటిపోయే ప్రసక్తే లేదు. జడేజా అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. అండ్ పవర్ ప్లేలో ఆ తర్వాత సరే ఫస్ట్ వికెట్ పడింది, అయినా సరే మన నారాయణ ఉన్నాడు, సునీల్ నారాయణ, శృతి హాసన్, అతను మాత్రం చెలరేగిపోయాడు. ఎప్పటిలాగే 4లు 6లు కొడుతున్నాడు. కొత్త కుర్రాడు యాంక్రిష్ రఘువంశీ, 18 years of age, అతను కూడా కొన్ని మంచి షాట్స్ ఆడడం చూశాను. సో పవర్ ప్లేలో పిచ్ లుక్ గుడ్, వెరీ గుడ్, బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంది. ఇది చెన్నై నుంచి మహాబలిపురంలో రోడ్లో ఉందని చెప్పి ఆల్రెడీ హర్ష భోగ్లే ట్వీట్ చేశాడు. అంతా బాగానే ఉంది. ఫస్ట్ 5 overs 50 runs వచ్చాయి. సో ఒక పెద్ద స్కోర్ వస్తుందని చెప్పి పిచ్ రిపోర్ట్ చేసిన గ్రేమ్ స్వాన్ కానీ అందరూ ఏమనుకున్నారంటే 200 పిచ్ అనుకున్నారు. కానీ ఆ పిచ్ సడన్గా పవర్ ప్లే తర్వాత కంప్లీట్ మారిపోయింది, స్లో అయిపోయింది, లో అయిపోయింది. అండ్ ఇట్ వాస్ టర్నింగ్ ఏ బిట్, బ్రహ్మాండంగా టర్న్ అవ్వలేదు. జడేజా కూడా మిడ్ ఇన్నింగ్స్ అప్ చెప్పాడు, స్లో టర్న్ ఉంది పిచ్ పైన అని చెప్పి. టర్న్ అవుతుంది బాల్, కానీ ఎక్కువగా బాల్ బ్యాట్ మీదకి రావట్లేదు. ఎంత కష్టపడినా ఇప్పుడు చాలా స్లోగా వస్తుంది బాల్ బ్యాట్ మీదకి. సో 7th ఓవర్లో పవర్ ప్లే అయిపోగానే జడేజా వచ్చాడు, వరుసగా 2 వికెట్లు తీశాడు. అది ఒక పువర్ షాట్ బై రఘువంశీ. కోర్స్ ఈ ఫార్మాట్లో రివర్స్ స్వీప్ అటెంప్ట్ చేస్తారు. జడేజా లాంటి బౌలర్ ఈజ్ వెరీ వెరీ యాక్యురేట్ అండ్ క్వైట్ క్విక్ త్రూ దే. మిస్ అయితే, ఎందుకంటే జడేజా మోస్ట్లీ బౌల్స్ వికెట్ టు వికెట్, ఎల్బిడబ్ల్యూ అయిపోతారు. అలాగే ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యాడు. అదే ఓవర్లో మనకి మరొక వికెట్ నారాయణ కూడా అవుట్ అయ్యాడు. నారాయణ కూడా పెద్ద షాట్ కోసం వెళ్ళాడు, నారాయణ అవుట్. సో ఒకే ఓవర్లో 7th ఓవర్లో 2 వికెట్స్ పట్టి జడేజా ఆ నెక్స్ట్ ఓవర్లో మరొక వికెట్ కూడా తీశాడు. సో ఎప్పుడైతే ఆ 3 వికెట్లు పడ్డాయో అక్కడ వాళ్ళ చేజ్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. వెంకటేష్ అయ్యర్ అవుట్ అయ్యాడు, 3rd. శ్రేయస్ అయ్యర్ స్ట్రగుల్ అయ్యాడు, చివరిదాకా ఆల్మోస్ట్ నిలబడడానికి ప్రయత్నం చేశాడు, కానీ తెలుసు మరి రమణ్దీప్ పంపించారు ముందు. అదేంటో అర్థం కాలేదు. రింకు సింగ్ పంపించారు, రమణ్దీప్ వచ్చాడు. రమణ్దీప్ కుడ్ నాట్ లాస్ట్ లాంగ్. రింకు సింగ్ కూడా ఏం చేయలేకపోయాడు, 9 runs చేశాడు. ఆండ్రే రసెల్ వచ్చాడు, 2 4లు కొట్టాడు, తన మసల్ పవర్ యూజ్ చేశాడు. కానీ ఆ పిచ్ మీద బాల్ బ్యాట్ మీదకి రావట్లేదు, ఎంత కష్టం అవుతుందంటే. అండ్ చెన్నై బౌలర్స్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ బౌలింగ్ వెరీ వెల్. షార్దుల్ ఠాకూర్ కూడా కొద్దిగా రన్స్ ఇచ్చాడు. తుషార్ దేశ్పాండే బ్యాక్ ఎండ్లో మళ్ళీ ఇంకో 2 వికెట్లు తీశాడు. తీక్షణ ఘాట్ 1 వికెట్. సో ఎక్కడ వాళ్ళకి రెస్పైట్ లేదు.
టప వికెట్ పడుతున్నాయి. దే కుడ్ పుట్ అప్ ఓన్లీ 137 ఆన్ ద బోర్డ్. 137 వాజ్ నెవర్ గోయింగ్ టు ఛాలెంజ్ చెన్నై ఆన్ దట్ పిచ్. అది సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి సారీ వెన్ ఒక చిన్న స్కోర్ బోర్డు మీద ఉన్నప్పుడు సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి ఎంత ఈజీ అయిపోతుందంటే జస్ట్ ఒక పార్ట్నర్షిప్ సరిపోతుంది. సో అలాంటి పార్ట్నర్షిప్ వాళ్ళకి రాని వచ్చింది. సో వాళ్ళు ఈజీగా సో రచిన్ రవీంద్ర మళ్ళీ మరొకసారి ఫెయిల్ అయ్యాడు. 15 రన్స్ చేశాడు, బట్ హీ వాజ్ లుకింగ్ గుడ్ ఇన్ దిస్ ఇన్నింగ్. బట్ రుతురాజ్ ఈ మ్యాచ్కి ముందు 4 ఇన్నింగ్స్లో 100 కూడా చేయలేదు. స్ట్రైక్ రేట్ 118 ఉంది. సో అతని మీద స్ట్రైక్ రేట్ మీద అతను ఆడుతున్న తీరు మీద కొన్ని క్రిటిసిజం వచ్చింది. మేబీ కెప్టెన్సీ అతన్ని బ్యాటింగ్ని ఏమైనా దెబ్బతీస్తుందా, ఎఫెక్ట్ చేస్తుందా, బర్డెన్ అయిందా అని కూడా కొంత టాక్ వినిపించింది. కానీ హీ వాజ్ దేర్ టుడే టిల్ ద ఎండ్. చివరిదాకా ఉండి టీంని గెలిపించాడు. సో అతను 60 odd రన్స్ చేశాడు. అవతల నుంచి అతనికి సపోర్ట్ అంటే శివం దూబే ఉన్నాడు కదా. శివం దూబే వచ్చి చాలా ఇప్పుడు అతను ఏ పిచ్ పైన అదే 150 స్ట్రైక్ రేట్తో ఐ థింక్ 18 balsలో 28 runs టపాడప కొన్ని షార్ట్స్ కొట్టాడు. సో శివం దూబే ఇలాంటి పిచ్ మీద కూడా బాగా అంటే డ్యూ ఫ్యాక్టర్ కూడా సెకండ్ హాఫ్లో కొంచెం మేబీ బ్యాటింగ్ వాస్ లిటిల్ బిట్ ఈజీ కంపేర్ టు ద ఫస్ట్ హాఫ్. సో అతను తొందరగా ముగించేలాగా చేశాడు. డెరెల్ మిచెల్ కూడా స్కోర్ మేబీ అజింక్య రహానేకి ఏదో చిన్న ఇంజరీ ఉంది, అందుకని అతను బ్యాటింగ్ రాలేదు. ఫీల్డింగ్లో కూడా అతను ఎక్కువసేపు కనబడలేదు. సో మిచెల్ ఆల్సో బ్యాటెడ్ వెల్, బట్ మిచెల్ అండ్ దూబే అవుట్ అయ్యారు. దూబే లాస్ట్ ఓవర్లో అవుతాడు. లాస్ట్ ఓవర్ కాదు, ఇంకా 3 runs 4 runs ఉండగా అవుతాడు. 3 runs ఉండగా అవుతాడు. దెన్ వాక్డ్ మహేందర్ సింగ్ ధోని. ఏమి క్రౌడ్ వెంట్ రప్చర్స్. సో వాళ్ళు క్రౌడ్ బ్రహ్మాండమైన అతని స్వాగతం పలికారు. చాలా రోజుల తర్వాత చెన్నైలో బ్యాటింగ్ చేస్తున్నాడు కదా. సో ఎప్పుడైతే అతను చెన్నైలో మొదటిసారి కొన్ని సంవత్సరాల తర్వాత బ్యాటింగ్కి వచ్చాడో అక్కడ క్రౌడ్ బ్రహ్మాండంగా సంవత్సరాల తర్వాత కాదు, ఒక ఏడాది తర్వాత బ్యాటింగ్కి వచ్చాడో క్రౌడ్ రెచ్చిపోయి తొందరసేపు ఎంత నాయిసీగా ఉన్నారంటే ఈవెన్ డిడ్ నాట్ స్కోర్ ది బౌండరీ ఆర్ విన్నింగ్ రన్స్. బట్ ఉన్న కాసేపట్లో క్రౌడ్ ఎంత రెచ్చిపోయారంటే అంత నాయిసీగా అయిపోయింది. స్టేడియం అంతా చాలా నాయిసీగా అయిపోయింది. సో దట్ ఈస్ ఏ డిఫరెంట్ ఫీలింగ్ యాక్చువల్లీ, డిఫరెంట్ ఫీలింగ్. ఎందుకంటే ఎమోషనల్ అటాచ్మెంట్ టు తల, వాళ్ళకు ఉన్న ఎమోషనల్ అటాచ్మెంట్ మరోసారి దే వర్ హ్యాపీ. అట్లీస్ట్ ధోని కూడా ఒబిలైజ్ చేసినట్టే వాళ్ళకి. ఎందుకంటే అతనికి కనుక ముందు సమీర్ రిజ్వీ లాంటి ప్లేయర్స్ ఉన్నారు, బ్యాట్స్మెన్ ఆడాల్సిన వాళ్ళు ఉన్నారు, కానీ క్రౌడ్ కోసం చిన్న తక్కువ స్కోర్ ఉంది కాబట్టి వచ్చి. సో ఇంకా 14 balls మిగిలి ఉండగానే రుతురాజ్ హిట్ ద విన్నింగ్ రన్. సో చెన్నై ఈజీగా ఒక విజయం సాధించింది. సో హోమ్లో మళ్ళీ మనం అనుకుంటున్న మాటే, హోమ్లో మనం అనుకున్నాం, మార్నింగ్ కూడా అనుకున్నాం, అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళకి ఖచ్చితంగా. కేకేఆర్ అంతా బాగా ఉన్నా సరే, అలాగే ముస్తఫిజుర్ గురించి కూడా మనం చెప్పలేదు. ముస్తఫిజుర్ ఆల్సో బ్యాక్ అండ్ టు కపుల్ ఆఫ్ వికెట్స్. సో ఇలాంటి పిచ్ మీద చెన్నైలో ఆడడం అనేది అతనికి మళ్ళీ అతని ఐపీఎల్ కెరీర్ రివైవ్ అవుతున్నట్టుగా చెప్పుకోవాలి. సూటబుల్ అతను ఈ పిచెస్. కానీ చెన్నైలో వీఆర్ సీయింగ్ డిఫరెంట్ ఫిజ్. మళ్ళీ ఫిజ్ ఈజ్ బ్యాక్ ఇన్ హిస్ బౌలింగ్. సో అతను ఒక డిఫరెంట్గా కనిపిస్తున్నాడు అండ్ ఈజీగా మ్యాచ్ గెలిచేస్తారు. సో వరుసగా 3వ మ్యాచ్. సో వాళ్ళకి ఎలా అయితే ఇండియాలో అదే కదా మనం అనుకున్నది, ఇండియాని టెస్టుల్లో ఇండియాలో ఓడించడం ఎంత కష్టమో చెన్నైలో ఓడించడం అంతే కష్టం అని మరొకసారి ప్రూవ్ అయింది. అది కేకేఆర్ కావచ్చు ఎవరిని. సో కేకేఆర్ టేస్టెడ్ దర్ ఫస్ట్ డిఫీట్. ఇలాంటి స్లో పిచ్ల మీద ఎలా ఆడాలి, వాళ్ళకి అంతా మంచి బిగ్ హీటర్స్ ఉన్నారు అనేది వాళ్ళు కూడా కొంత దే హ్యావ్ టు డూ సమ్ హోంవర్క్. అండ్ బౌలింగ్లో అఫ్కోర్స్ వైభవర్ గాట్ కపుల్ ఆఫ్ వికెట్స్, నారాయణ్ గాట్ 1 wicket, వరుణ్ చక్రవర్తి ఆల్సో ఇస్ గుడ్. బట్ వాళ్ళకి ఉన్న రన్స్ని వాళ్ళు డిఫెండ్ చేసే అవకాశం ఏం లేదు. స్టార్క్ మరొకసారి ఫెయిల్ అయ్యాడు. స్టార్క్ ఫెయిల్యూర్ వాళ్ళని బాగానే హర్ట్ చేస్తుంది. ఆడిన 4 మ్యాచ్లో 3 మ్యాచ్లో హీ లుక్ వెరీ ఫ్లాట్, వెరీ ఇన్ఎఫెక్టివ్, చాలా ఇన్ఎఫెక్టివ్ అనిపించాడు. ఫస్ట్ ఓవర్ బాగానే వేశాడు, కానీ తర్వాత వెంట్ ఫర్ రన్స్. సో అదొకటే వాళ్ళకి కొంచెం వరీయింగ్ ఫ్యాక్టర్. 10 కోట్లు వేసి ఎంతో మురిపంగా కొనుక్కున్న స్టార్క్ మాత్రం వాళ్ళకి ఎఫెక్ట్ చూపించలేకపోతున్నాడు. బట్ ఈ డిఫీట్ ఒక అబరేషన్గా భావించాను వాళ్ళకి. వాళ్ళ టీం ఇప్పటికీ బాగుంది, టీంలో ఎలాంటి ఇబ్బంది లేదు, టీం బాగుంది. బట్ చెన్నై ఉంచడం ఎవరి తరం కాదు, చాలా కష్టం అని చెప్పి. ఎంత గొప్ప మంచి టీం అయినా సరే, మరి రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ లాంటి టీమ్స్ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. అఫ్కోర్స్ ముంబై ఇండియన్స్ కూడా బ్యాటింగ్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళు చెన్నై వచ్చి వాళ్ళు కూడా ఏం చేస్తారన్నది మనం చూడాలి. ఆర్సీబీ ఉంది నెక్స్ట్ మ్యాచ్, ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే. దాంట్లో మరి ఏం చేస్తారు అది కూడా చూడాలి. సో చెన్నైలో వాళ్ళ ఆధిపత్యం కొనసాగుతుందా ఇన్ ఫ్యూచర్ ఆల్సో. ఇంకా 4 మ్యాచ్లు అక్కడ వాళ్ళు ఆడబోతున్నారు. అది
చాలా ఇంట్రెస్టింగ్. అఫ్ కోర్స్ ఫైనల్ కూడా అక్కడే కదా చూడాలి. చెన్నై 2 మ్యాచ్ల డిఫీట్స్ తర్వాత వన్స్ అగైన్ వాళ్ళ ఆ స్టైల్ ఆఫ్ ప్లేయింగ్ ఆన్ స్లో అండ్ లో వికెట్స్ అండ్ వికెట్స్ కూడా ఇంకా మనకి ఆల్రెడీ ఒక టోర్నమెంట్ స్టార్ట్ అయ్యి ఒక 15 రోజులైంది. మెల్లమెల్లగా పిచెస్ స్లో అవుతాయి. సో వాళ్ళ కండిషన్స్ వాళ్ళ స్టైల్ ఆఫ్ ప్లేకి సూట్ కూడా అవుతాయి పోను పిచెస్ కూడా. సో దట్ విల్ డెఫినెట్లీ రివైవ్ చెన్నై ఫార్చ్యూన్స్ అని చెప్పాలి కదా.